సేపు ఇదంతా కూడా. ఇది ఈ మొత్తం వ్యవహారం నిజంగా వీడు మర్డర్ చేశాడంటే కూడా ఎవడ గల్లీలు కూడా నమ్మలే. అరే వీడు మర్డర్ చేశాడా, ఇంత దారుణంగా పొడిచి చంపాడా, ఓటీటీ ఇంపాక్ట్ ఇంతలా ఉందా వీడిపై, ఇంత క్రిమినల్గా తయారయ్యాడా, వీడిని వదిలితే ఇంకెంతమందిని చెప్పేవాడు, ఎంతమంది కొంపలు ముంచేవాడు అంటూ స్థానికులు చెప్తున్నారు. ఒకసారి స్థానికులు ఏమన్నారు చూద్దాం. ప్రస్తుతం నేను హత్య జరిగినటువంటి సహస్ర నివాసం వద్దున్నాను. సహస్ర ఇల్లు ఇదే పెంట్ హౌస్లో ఉంటున్నారు. ప్రస్తుతం తాళం వేసి ఉంది ఇంటికి. అయితే ఒకసారి కిటికీ ఓపెన్ ఉంది. ఇంతకుముందే క్లూస్ టీమ్ అధికారులు కూడా రావడం జరిగింది. క్లూస్ టీమ్ అధికారులు లోపల మరికొన్ని ఆధారాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక క్లూస్ అన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేశారు. లోపల సామాన్ అంతా కూడా చెల్లా చెదురుగా ఆ రోజు హత్య జరిగిన తర్వాత ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రస్తుతం ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లూస్ అంటే ఫింగర్ ప్రింట్స్, నిందితుడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఇంట్లో ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మొత్తం ఇంట్లో చెల్లా చెదురుగా బుక్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంట్లో ఆ రోజు ఏ విధంగా బ్యాగు, ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి బ్యాగు, బట్టలు అన్నీ కూడా, అంటే సహస్ర నిందితుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 20 కత్తిపోట్లు ఒక్కసారిగా పొడవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. నిందితుడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇంట్లో సోదాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో ఎవరైతే నిందితుడు బాలుడు, మైనర్ బాలుడు ఉన్నాడో ఆ బాలుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచే ఈ నుంచి దాదాపు ఒక 10 ఫీట్లు అంటే 10-12 ఫీట్ల వరకు కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించే ఏదైతే మొత్తం పోలీసులు ఈ ఫ్లోర్లోనే, అంటే 4th ఫ్లోర్లో బ్లాక్ విండో కనబడుతుందిగా, బ్లాక్ విండో దగ్గర నుంచే నిందితుడు ఈ బిల్డింగ్ దీనికి వెళ్ళడం జరిగింది. ఒకసారి బాలుడు సేమ్ ఇక్కడే హత్య చేసిన తర్వాత ఇక్కడ మొత్తం కంకర ఉంది, కంకర తర్వాత ఒక దిమ్మ ఉంది. ఒకసారి మన అనిల్ చూపించే ప్రయత్నం చేస్తుండే ఏ విధంగా బాలుడు దాంట్లోకి జంప్ చేశాడనే దానికి సంబంధించి. ఇలానే పట్టుకొని ఇక్కడ ఇది పట్టుకొని అందులోకి దుంకే ప్రయత్నం చేసి ఈ విధంగానే అక్కడికి అతను పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ పైకి వెళ్ళి అక్కడనే ఉండడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ విధంగా అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ ఒకసారి ఇటువైపు వస్తే ఈజీగా, అంటే ఒక మనిషి ఈ విధంగా తప్పించుకునేందుకు ఈజీ ఆస్కారం ఇక్కడ ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రజెంట్ దీనికి సంబంధించే పోలీసులు ఈ క్లూస్ ద్వారానే నిందితుడికి సంబంధించి ఆధారాలు సేకరించడం జరిగింది. ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నది, దాదాపు ఒక 2 ఫీట్లు మాత్రమే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇట్లానే బాలుడు ఆ రోజు తప్పించుకొని ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అదే ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేశాను. పోలీసులు కేసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నేను హత్య జరిగినటువంటి సహస్ర నివాసం వద్దున్నాను. సహస్ర ఇల్లు ఇదే పెంట్ హౌస్లో ఉంటున్నారు. ప్రస్తుతం తాళం వేసి ఉంది ఇంటికి. అయితే ఒకసారి కిటికీ ఓపెన్ ఉంది. ఇంతకుముందే క్లూస్ టీమ్ అధికారులు కూడా రావడం జరిగింది. క్లూస్ టీమ్ అధికారులు లోపల మరికొన్ని ఆధారాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక క్లూస్ అన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేశారు. లోపల సామాన్ అంతా కూడా చెల్లా చెదురుగా ఆ రోజు హత్య జరిగిన తర్వాత ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రస్తుతం ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లూస్ అంటే ఫింగర్ ప్రింట్స్, నిందితుడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఇంట్లో ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మొత్తం ఇంట్లో చెల్లా చెదురుగా బుక్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంట్లో ఆ రోజు ఏ విధంగా బ్యాగు, ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి బ్యాగు, బట్టలు అన్నీ కూడా, అంటే సహస్ర నిందితుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 20 కత్తిపోట్లు ఒక్కసారిగా పొడవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. నిందితుడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇంట్లో సోదాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో ఎవరైతే నిందితుడు బాలుడు, మైనర్ బాలుడు ఉన్నాడో ఆ బాలుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచే ఈ నుంచి దాదాపు ఒక
10 ఫీట్లు అంటే 10-12 ఫీట్ల వరకు కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించే ఏదైతే మొత్తం అది పోలీసులు ఈ ఫ్లోర్లోనే అంటే 4th ఫ్లోర్లో బ్లాక్ విండో కనబడుతుందిగా, బ్లాక్ విండో దగ్గర నుంచే నిందితుడు ఈ బిల్డింగ్ దింకి వెళ్ళడం జరిగింది. ఒకసారి ఆ బాలుడు సేమ్ ఇక్కడే హత్య చేసిన తర్వాత ఇక్కడ మొత్తం కంకర ఉంది, కంకర తర్వాత ఒక దిమ్మ ఉంది. ఒకసారి మన అనిల్ చూపించే ప్రయత్నం చేస్తుండే ఏ విధంగా ఆ బాలుడు దాంట్లోకి జంప్ చేశాడనే దానికి సంబంధించి ఇలానే పట్టుకొని ఇక్కడ ఇది పట్టుకొని అందులోకి దుంకే ప్రయత్నం చేసి ఈ విధంగానే అక్కడికి అతను పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ పైకి వెళ్ళి అక్కడనే ఉండడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ విధంగా అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ ఒకసారి ఇటువైపు వస్తే ఈజీగా అంటే ఒక మనిషి ఈ విధంగా తప్పించుకునేందుకు ఈజీ ఆస్కారం ఇక్కడ ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రజెంట్ దీనికి సంబంధించే పోలీసులు ఈ క్లూస్ ద్వారానే నిందితుడికి సంబంధించి ఆధారాలు సేకరించడం జరిగింది. ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నది, దాదాపు ఒక 2 ఫీట్లు మాత్రమే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇట్లానే బాలుడు ఆ రోజు తప్పించుకొని ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అదే ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేశాను. పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నేను హత్య జరిగినటువంటి సహస్ర నివాసం వద్దున్నాను. సహస్ర ఇల్లు ఇదే పెంట్ హౌస్లో ఉంటున్నారు. ప్రస్తుతం తాళం వేసి చూసారుగా ఎంత దారుణమైన స్కెచ్ వేశాడు ఆ హంతకుడు. మొత్తం వ్యవహారం ఎలా జరిగింది, ఎలా ఇంట్లోకి చొరబడ్డాడు, ఎలా తప్పించుకున్నాడు, కంప్లీట్గా మా టీం బిగ్ టీవీ టీం మొత్తం కళ్ళకు కట్టినట్లుగా సినిమాటిక్గా మీకు సీన్ మొత్తం రీక్రియేట్ చేసి చూపించింది. రిస్క్ అయినప్పటికీ కూడా బిగ్ టీవీ క్రూ అంతా కూడా మీకు ఎలా జరిగిందనేది స్పాట్ నుంచి కంప్లీట్గా సీన్ రీక్రియేట్ చేసి చూపించిన పరిస్థితి. సో అది ఇంట్లోకి వచ్చాడు, అంతే ఈజీగా వచ్చాడు, అంతే ఈజీగా వెళ్ళాడు. ఆ సమయంలో చాలా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి తెగింపు, ఆ తెగింపు అని ఉంటుంది. వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అంతే తెగింపుతో పని పూర్తిగా కాల్చుకొని వెళ్ళిపోయాడు. సో అది ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇక ఈ మొత్తం వ్యవహారం బయటపడిన తర్వాత ఇంటి ఓనర్ కూడా ఒకసారి స్పందించాడు. ఇంటి ఓనర్తో మళ్ళీ మా బిగ్ టీవీ కరెస్పాండెంట్ గౌతమ్ మాట్లాడింది, ఒకసారి చూద్దాం. వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు చెప్పలేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు మాకు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తారు, ఇక్కడికి వెళ్ళి అక్కడ వస్తారు అని చెప్పలే. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారంట. ఈ రోజు ఎరికైంది మాట్లాడుకుంటారంట. ఏమో మాకు తెలియదు, మాకు చెప్పలేమా. మొత్తం పైన ఉంటారు, మాకేమేరక. డ్యూటీలోకి వెళ్తారు వాళ్ళు ఇద్దరు డ్యూటీలోకి వెళ్తారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడే మాట్లాడుతుంది అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అది నాకు తెలియదు. వాళ్ళ అమ్మకు షాప్ ఉందంట, తండ్రి ఏం చేస్తాడో తెలియదు నాన్న నాకు. ఎప్పటి నుంచి ఉంటున్నారు వాళ్ళు అక్కడ? ఇక వాళ్ళకి ఇల్లు వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? చనిపోయిన అమ్మాయి వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఉంటారు. 3 ఏళ్ల నుంచి. ఎట్లా ఉండేది అమ్మాయి? బాగానే ఉంటది, పాప మంచిదే, మంచిగా ఆడుకుంటది. మా దగ్గర ఆడుకున్న పిల్ల. మా ఇంట్లో ఆ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకుతూ ఉండేవాడు అని ఎప్పుడు చెప్పింది అమ్మాయి వాళ్ళ తల్లి? వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పలే, ఈ రోజు ఎరికైంది మాకు అంటున్నారు. చూసిన వాళ్ళు అంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దుంకేవాడు. అబ్బాయినా ఇంకెంతమంది అబ్బాయిలైనా ఆడుతున్నప్పుడు అట్లా బిల్డింగ్ ఎవరు ఎక్కరాలి చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అదే ఇప్పుడు ఇంట్లోకి వచ్చి చంపి వెళ్ళనీకి ఆయనకి ఎందుకు అంత కక్ష? చిన్న పాప, నీకేమన్నా కావాలంటే గోల్డ్ కావాలంటే ఎత్తుకపోని ఉంటుంది, అమ్మాయిని లోపల డోర్ పెట్టనుంటివి. డబ్బులు కావాలంటే దోసుకపోనుంటివి, అమ్మాయిని డోర్ పెట్టనుంటివి. వాళ్ళ తల్లిదండ్రికి అమ్మాయినే దక్కుతుండే. ఇప్పుడు అమ్మాయి లేకుండా అయిపోయింది వాళ్ళకు. పిల్లల గురించి కష్టం చేసుకుంటారు వాళ్ళిద్దరు మొగలు. ఆమె మొన్న మా ఇంట్లోకి వచ్చినాక ఆపరేషన్ చేయించుకుంది పిల్లలు సాల్ అనుకోని. ఇప్పుడు తల్లి కోత, తల్ల కడుపు ఎవరు తెచ్చిస్తారు? అంతేతు బిడ్డను ఎవరు తెచ్చిస్తారు? వానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వానికి తల్లి. రోజు ఇప్పుడు ఇంట్లోని ఇలా దారుణం జరిగింది అనగానే ఆ పక్క బిల్డింగ్ లో వాళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది కదా. ఇది మిట్ట మధ్యాహ్నం అందరూ ఉన్న టైంలోనే అయ్యింది కదా. పిల్లలు ఎవరి పక్కన ఎగురుతున్నారు, ఎవరి పక్కన గెంతుతున్నారు అన్న విషయాలు కనీసం ఇళ్లలో ఉన్న వాళ్ళు చూడరమ్మా? కనబడదు ఇళ్లలో ఉన్న వాళ్ళకు. అంటే తలుపులు వేసుకుని ఉంటారా? అది అక్కడ మూలకుంది తల్లి. మా పెంట్ హౌస్, వాళ్ళ పెంట్ హౌస్ అటు వెనకకుంది. ఇక రోడ్డు పొండి పెట్టాలి, పెంట్ హౌస్ దిక్కు ఎందుకు చూస్తారమ్మా? ఇప్పుడు చూస్తారు మా ఇంటి దిక్కు. ఎవరంతా వాళ్ళు సప్పుడు దిక్కు వెళ్ళేటోళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. కనబడదు, కిందికెళ్ళి కనబడదు. కనబడదు, వాళ్ళకి కనబడదు ఎవరు గెంతుతున్నారు.
చాతలు కనబడి పెంట్ హౌస్ మీదకి వీళ్ళు ఉన్న దాని పైకి దుంకుతాడంట, దుంకి పెట్టు దిగొస్తాడంట. వాళ్ళతో పాటు ఇంకెంతమంది వీళ్ళ ఉండే పిల్లలు ఉంటారు కదా తిరిగే వాళ్ళు, ఇంకా ఎవరెవరు పోతారో వాళ్ళకే ఎరకనా నాకు తెలియదు. ఈడు పోతాడనే ఇప్పుడు ఎరకైంది నాకు. ఆ అబ్బాయిని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? రోజు చూస్తాము, గల్లీలో ఆడతారు కదా. మీతో ఎప్పుడైనా మాట్లాడినాడు ఆ పిల్లడు? నాతోనేం మాట్లాడాడు కానీ ఏమన్నా పడ్డదంటే ఆంటీ బాలి అని అంటే మేము ఇవ్వమంటుంటుంది. మా ఇంట్లో వాడొద్దు, మీరు ఈడ ఆడొద్దు, మీ గల్లీలో ఆడుకోర్రు అని కోపం అవుతుంది. మా ఇంట్లో ఉన్నాడు పోయి ఆడితే కూడా అని కూడా కోపం అవుతుంది. మరి అబ్బాయి ఇలా చేసిన తర్వాత 4 రోజులు ఏదైతే ఉందో పోలీసులు అందరూ ఎవరు చేశారు అని వెతుకుతున్న టైంలోనే ఆ అబ్బాయి 4 రోజులు మీకు ఎప్పుడైనా కనిపించాడు? కనిపించలేడు, అస్సలు కనిపించలేదు. 5 రోజుల నుంచి స్కూల్ కూడా వెళ్ళట్లేడంట. స్కూల్ కూడా వెళ్ళట్లేడంట సోమవారం నుంచి. మరి మీకు ఎవరికి అనుమానం రాలే? రోజు కనబడే అబ్బాయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అడవుడిలో మేము బయటికి వెళ్ళి ఎవరు ఆడతలేరు. 5 రోజులు సంది బయట ఎవరు ఆడతలేరు. అందరు పోలీసు వాళ్ళు ఉంటున్నారు కదా, ఎవరు ఆడతలేరు. ఒక్క పురుగు ఆడతలేదు బయట, ఎవరు ఆడతలేరు. సో అదే విధంగా అనుకున్నారు అయితే అబ్బాయి కనపడకపోవడానికి రీజన్ అదే విధంగా అనుకున్నారా? అదే మేము అనుకోలేదు. పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబెట్టారో మాకు తెలియదమ్మా. పోలీసు వాళ్ళే పట్టుకున్నారు. మీరు అబ్బాయిని చూసారమ్మా ఎప్పుడైనా? మేము ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇల్లండి వస్తాం కానీ ఇప్పటివరకు చూడలేదు, ఆ బాబుని చూడలేదు. అండ్ ముఖ్యంగా ఇలాంటి చిన్న పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు, ఏమంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే ఇంటి ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరు మనకి బిల్డింగ్ లో ఎంటర్ అవుతున్నారు, ఎవరు బిల్డింగ్ లో ఎంటర్ కావడం. మేము ఎక్కువ కేర్ తీసుకుంటున్నామా ఈ మధ్య దొంగ. మరి సీసీటీవీ కెమెరాలు పెట్టి ఉపయోగం ఏంది? ఎవరు ఎగురుతున్నారు? మేము మొన్ననే మాట్లాడుకున్నాం. మేము ఇంకా పని మొత్తం చేయించి డబ్బులు తక్కువ వచ్చి నెల 2 నెలలు పెట్టేస్తుంటాం మేము. ఏదో లోపల ఇచ్చిన వదిలేసినాం కాదండి పిల్లల్ని. పేరెంట్స్ ఎట్లా ఉంటున్నాడు బాబు ఇంట్లో ఏ ఇవ్వము చాలా పెద్ద తప్పు అవుతుంది. ఎంత స్కూల్లో కానీ బయట ఎన్ని న్యూసెస్ వస్తున్నాయి, చిన్నపిల్లలు ఇట్లా చేస్తున్నారు. చిన్న పిల్లలు మొన్న తల్లిని చంపింది 10th క్లాస్ అమ్మాయి, ఇంటర్ అమ్మాయి, అట్లా చాలా ఘోరంగా అవుతున్నారు పిల్లలు. ఖాళీలు ఉంటారు, పక్క గల్లీలోకి వెళ్ళి వస్తారు. వాళ్ళు అన్న ఒకటేసారి తీసుకోండి, సపరేట్ నుంచోలేడు. రైట్, మొత్తం వ్యవహారంలో ఇంటి ఓనర్స్ కూడా స్పందించారు. ప్రస్తుతం ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదని కూడా ఇంటి ఓనర్లు అంటున్నారు. పక్కా ఇంటి నుంచి హంతకుడు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడి వెళ్తున్న క్రమంలో అమ్మాయిని కూడా హత్య చేసి పూర్తిగా ఆధారాలు లేకుండా ఇన్ని రోజుల పాటు మొత్తం వ్యవహారం నడిపించాడు. రైట్, ఒకసారి ఇంటి ఓనర్లు ఏమన్నారో మళ్ళీ చూద్దాం. ఇది కూడా ఒక్కరు చేసిన పని ఇది కాదు. ఇది చాలా ఏదో ఉంటుంది, ఇందులో ఎంతోమంది ఉండొచ్చు. దాంట్లో ఒక్కరితో అయితే ఈ పని చేసే సాధ్యం అయితే కాదు. ఇవాళ ఇంట్రొడక్షన్ ఉండొచ్చు, అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడు ఆ ఫోటో చూసి చెప్పొచ్చు, ఆ పిల్లోని ఒక్కరితోటి మాత్రము ఇంత దారుణంగా చేయడం అది కాదు. అంటే కుటుంబ సభ్యులే ఉండొచ్చా, ఫ్రెండ్స్ ఉండొచ్చు? అది మనం ఏం చెప్పలేమండి. ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు, కానీ ఒకరి వాళ్ళతో అయితే కాదు. వాళ్ళ ఇంటర్వ్యూషన్లో తెలుస్తుంది అసలు ఏంది అని చెప్పేసి. అట్లా పోలీసులకు మీ కాలనీ నివాసులు అందరూ సహకరించారా? సహకరించారు, అందరూ సహకరించారు. ఇలాంటి వ్యక్తి పని చేస్తే ఎవరు సహకరించారండి? ప్రతి ఒక్కరు రాత్రి పూట నిద్ర లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ వాడు దొరకాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలియదండి మనకంతా. ఈ రోజు బాబు
అంటే ఇక్కడ సందులో వాళ్ళు కూడా ఎక్కువ స్థానికులు కాదు, బయట నుంచి వచ్చి రెంట్కు ఉండటోళ్ళే వాళ్ళంతా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ పిల్లగాడు ఎంత కుక్కట్పల్లి మొత్తము ఏంది అది గంజాయి గ్యాంగ్ అని పెట్టారు సార్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక కార్పొరేటర్ గారు ఉంటారు. ఇక్కడ మంచి ఇది సార్, ఇది ఇక్కడ ఇదేమి స్లమ్ ఏరియా కాదు కదా, ఒక సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ అంతా జనాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ పక్కన బాబు వచ్చింది అందరికి తెలుసు, ఇక్కడే ఉన్నాడు పక్కనే ఉన్నాడని తెలుసు, కానీ ఎవరనేది తెలియదు. కానీ ఈరోజు తెలిసింది. కానీ ఆ బాబుని ఏంటంటే ఇప్పుడు మైనర్ కాదని మీరు అంటున్నారు, తీసుకెళ్ళి సేఫ్టీగా పెట్టారు. ఇప్పుడు పక్కన వాళ్ళకి కూడా ఏంటి, వాడిని ఏం చేయలేదు కదా మనం కూడా చేద్దామనే పిల్లలకి వస్తుంది. అదేం చేయాలంటే మీరు అక్కడ ఎమ్మడి తీసుకొచ్చేసి ఒక పెట్రోల్ పోసి తగలు పెడితే అవును సార్, కొత్త సార్ అప్పుడు కష్టాలు వేరే సార్. అప్పుడు ఏంటంటే ఒక తప్పు చేస్తే వాళ్ళకి ఒక శిక్ష అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు పిల్లలు అంతా ఖరాబ్ అయిపోయినారు ఈ సినిమాలని ఫోన్లు చూసి. అది చట్టం కూడా కొంచెం స్పీడ్గా చేస్తే కదా సార్ వెనక పిల్లలకి భయం అనేది ఉండేది. అంతే సార్, అంటే అదే సార్ మేము అంటుంది. ఇప్పుడు మార్చాలి చట్టాలు కూడా కొన్ని మార్చాలి. ఉన్న సిచ్యువేషన్ బట్టి సార్ కొంచెం మీరు కూడా ఎమ్మెల్యే ఏరియాది ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొంచెం ఏంటంటే లాయర్లు ఉన్నారు, చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా పరిగెత్తుతుందో ఆ కేసులు కూడా అట్లా ఒక 10 రోజుల్లో 1 నెలలో చేసేయాలి. వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి చదివి ఇవన్నీ అవసరమా సార్? శిక్షించిన వాళ్ళకి శిక్షిస్తే వెనకాలన్నా జాగ్రత్త పడతారు కదా. వాళ్ళ తల్లి ఏం కోరుకుంది సార్, నా బిడ్డకు జరిగినా కానీ వేరే బిడ్డకు జరగొద్దంది. ఇప్పుడు అందరం అదే కోరుకుంటున్నాం. పక్క పిల్లలు ఎలాంటి శిక్ష అంటే సార్, ఇప్పుడు ఆ బాబు చేసిన చిన్న తప్పు కాదు కదా, ఆ బాబుకు తగిన శిక్ష ఇక్కడ ఈ కోర్టుల ఆయన మేమేం చిన్నపరచట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద రకమైన తీసుకొని ఎవరొకరు ఆ బాబుకి అక్కడే శిక్ష అయ్యండి. ఏదైనా వేస్తే ఏంటంటే పక్కన భయం ఉంటుంది, అరే ఇట్లా చేస్తున్నారు మనం చేయొద్దురని. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసారు, మాకు కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కొన్ని ఏదో పైసలు పెడతారు వచ్చేస్తారు, అదేముందిలే అనుకుంటున్నారు జనాలు. అట్లా ఒక్క పాపే కదా సార్, చాలా మంది అట్లాగే బలవుతున్నారు కదా. ఎవరికి మనకి న్యాయం జరుగుతుందో జరగట్లేదో. చిన్న పాప సార్, ఆ పాపను ఫోటోలో చూస్తే కూడా ఒకసారి ఒక కేంద్ర విద్యాలయ పాప చదువుతుందంటే ఆ పాప ఎంత తెలియకలదో మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళ చాలా మంచిది. మా పాప దగ్గరికి ట్యూషన్ పాపకి ట్యూషన్ చెప్తుండే ఇక్కడ పాప రాజకీయాల్లో పట్టిస్తుండే వాళ్ళ దగ్గర. మా అమ్మాయి కూడా ఇంటికి వస్తుండే ట్యూషన్కి. చాలా క్లెవర్ స్టూడెంట్ ఉండే సో చాలా పాప చాలా మంచిది. మా పాప అయితే పరిశాన్ అయిపోయింది ఈ పాపకి ఇట్లా కావడం డాడీ మా దగ్గర. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ శిక్ష చేయడము చాలా మంచిది సార్. అది మేము మీడియా ద్వారానే పోలీస్ ల్యాండ్ ఆర్డర్కి ఇన్ఫామ్ చేయాలా, ఎందుకంటే ఇంకోటి చేయడానికి కూడా భయపడాలా. అలాంటి ఇది ఇవ్వాలా. ఇంతకుముందు కదా అప్పుడు సజ్జనార్ కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఉండే, అదే విధంగా ఇమీడియట్లీ శిక్ష చేయాలా. అప్పుడు ఇంకోసారి చెయ్యడానికి భయపడతారు. బాబు వాడు ఆలోచించాడు కదా, మైనర్ బాలుడే ఒక మైనర్ అమ్మాయిని అట్లా చేయడానికి కూడా ఆలోచించారు, వెనకాడలేడు కదా. వాళ్ళని మైనర్ ఏంది పెద్దోడైందండి, ఇమ్మీడియట్లీ వానికి పనిష్మెంట్ ఇవ్వాలా అంతే. ఇంకోసారి వేరేోడు చెయ్యడానికి భయపడాలి. చట్టాన్ని తీసేయాలి, ఇంకోసారి భయపడాలా. అయితే ఆ పిల్లవాడు ఒకవేళ తనని చంపడం కోసం వేసుకున్న ప్లాన్ మనం చూస్తే గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మరి చంపేయాలని ఒకటి నిర్ణయం తీసుకొని వచ్చాడు. అంటే పిల్లలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చెడిపోతారు అనుకుంటారా? ఎలా పిల్లలు సోషల్ మీడియా ఇప్పుడు అంత జరుగుతుంది. సోషల్ మీడియాలో చెడిపోతారు పిల్లలు చూసి, ఫోన్లో చూసి, సోషల్ మీడియా చూసి. మనం కూడా చంపితే మనం ఏం కాదు, మనం మైనరే కదా, మనం ఏం చేయలేరులే, మైనర్ మళ్ళీ వదిలిపెడతారులే, మనకు స్టేట్ కూర్చోరు అన్న ఆలోచనతోనే పిల్లగాడు ఆ దుర్దోషంతోనే పిల్లగాడు ఆ అమ్మాయిని మంచి క్లేవర్ స్టూడెంట్ని మంచి చదువుకునే అమ్మాయిని హతమార్చి ఎంత చేసిండు. ఆ అమ్మాయి చచ్చిపోయి తల్లిదండ్రులకు ఎంత ఆవేదన అంటే అంత ఆవేదన. అసలు వాళ్ళకు అసలు అమ్మాయి ఆ బాబు చేత అమ్మాయి చచ్చిపోతాని కల కూడా కనలేదు ఎవరు. అది అబ్బాయికి మాత్రం సరైన శిక్ష ఇవ్వాలి. అబ్బాయిని ఇప్పుడు పూటలో చూసినాం మన ఏ రోజు చూడలేదమ్మా. మన పని మనకు ఉంటుంది, పొద్దున్నది సిటీలో మన పని మనకు ఉంటుంది. ఎవరు ఏమో చూస్తాం, మనం ఇవన్నీ జరుగుతాయి మనకు తెలుసా? ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని కూడా మనం ఏర్పాటు చేయలేము. ఇప్పుడు వచ్చారు మిమ్మల్ని, రేపు మన ఏడ కలిసినప్పుడు కూడా ఏర్పాటు చేస్తాం. ఏడ చేస్తాం, మనం చేస్తాం, పోతూనే ఉంటాం, ఎన్ని పోతూనే ఉంటాయి. ఇప్పుడు సిటీలో ఎవరు ఏమో చూస్తాం. పల్లెటూరు అయితే మనకు పలానోని మనవాడు, పలానోని అమ్మ, పలానోని బిడ్డ అని చూస్తాం. సిటీలో ఎవరు చూస్తారు తల్లి? ఎవరు చూడరు కదా. అది పిల్లగానికి చట్టం
మైనర్ అనే చట్టాన్ని తీసేయాలి ఫస్ట్. మైనర్ చట్టాన్ని తీసేసినాకనే పెద్దోడు కాదు వాడు ఒక 40-50 సంవత్సరాలు రౌడీ షీటర్ చేసిన హత్య చేసిండు. ఇప్పుడు ఆ పిల్లగాడు ఒక రౌడీ షీటర్ చేయని హత్య కూడా వీడు చేసిండు. మైనర్ బాలుడు 15 సంవత్సరాల బాలుడు ఒక రౌడీ షీటర్ కూడా అంత ధైర్యంగా చేయడు హత్య. మొత్తం అంతా పేపర్ మీద రాసుకొని ఏ టైంలో పోవాలి, ఏ టైంలో రాసుకోవాలన్న హత్యతో ఎవ్వడు 10 మంది చంపిన రౌడీ షీటర్ కూడా ఇంత వేగబందిగా హత్య చేసిన రోజులు లేవు. బాబు మా కిలాడి, వాడు ఏం చేస్తాడో వాడిని ఇంటర్వ్యూషన్ చేసుకొని ఇప్పుడు ఇవాళ ఉన్న తల్లిదండ్రులు ఇప్పుడు నేను 4 రోజుల కాంచి పిల్లలు ఉన్న ఇంటి నుంచి తల్లిదండ్రులు ఏడిపోవట్లే, పని కూడా పనిచేసి పిల్లలు కావాలే ఉన్నారు. నిన్న మొన్న ఇప్పుడు ఈ ఏరియాలో పిల్లలు కావాలి. ఈ అక్కకో బిడ్డ అటు ఇటు పోయేది, బిడ్డ ఇంటికాడ ఉంటే సపరేట్గా ఏమో ఇంటికాడనే ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లల కావాలి, తల్లిదండ్రులు ఉండే కాడికి వచ్చింది పరిస్థితి. సార్ ఈ మధ్యకాలంలో 14-15 సంవత్సరాల పిల్లలు కూడా రౌడీజానికి పాల్పడడం, గొడవలకు వెళ్ళడం, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఇలాంటి రిపీటెడ్ గా చూస్తా ఉన్నాం. సో దీనికి బాధ్యత ఎవరు వహించాలంటే తల్లిదండ్రులు బాధ్యత వహించాలా, గురువుల బాధ్యత వహించాలా, చదువు చెప్పే వాళ్ళ ఎవరు? ఫస్ట్ తల్లిదండ్రులు వహించాలి. తల్లిదండ్రి కొడుకు లక్షణాలు ఏమున్నాయి, బిడ్డ లక్షణాలు ఉన్నాయి, బిడ్డ అయినా లేదు కొడుకు అయినా లేదు, వాళ్ళ లక్షణాలు ఏమున్నాయి మొదలు వాళ్ళని చూసుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులు చూసుకోవాలి. తల్లిదండ్రుల భయంతో గురువులు ఏం చేస్తారండి, గురువులు ఏం చేస్తారు, చదువు చెప్తారు, తోలుతారు.